లిక్కర్ క్వాలిటీగా ఇస్తామన్నారు. నాకెందుకో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద డౌట్ ఉందండి. వీళ్ళే లిక్కర్లు ఏదైనా కలిపి జనాల మీద ఊరికే రుద్దుతున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు గారు చేయలేదన్నారు, ఇప్పుడు జగన్ గారు కూడా చేయలేదు. వినండి, మధ్యలో ఉన్న వెధవలు చేస్తే దానికి ఎవరు బాధ్యుడు చెప్పండి. ఇప్పుడు అందుకే జగన్ పక్కన పెట్టింది, రేపు పొద్దున్న చంద్రబాబును కూడా పక్కన పెడతారా? ఎందుకు పెడతారండి? లేదు అంటే నా వల్ల కాకపోతే నేను రాజీనామా చేస్తాను, నాకు 3 నెలలు సమయం కావాలి, ప్రతి మత్స్యకారుడి కష్టం నేను తెలుసుకొని నేను దాంట్లోకి ఎంటర్ అయ్యి నేను పని చేస్తానని చెప్పి చెప్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు కదా. 5,000 10,000 ఇచ్చే పని అయితే ఆయన ఇంతకంటే ఎక్కువ సోల్ చేస్తాడు. ఆయన సోల్ చేయడానికి రాలా, పని చేయడానికి వచ్చాడు. మనం కూడా తెలుసుకోవాలి మన గురించి ఎవరు పని చేస్తున్నారు, మన గురించి ఏంటి పొలిటీషియన్స్ అని చెప్పి తెలుసుకోవాలి. డబ్బు ఇచ్చేవాడు 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, ఈరోజు ఓటు కొనుక్కుంటాడు, రేపు జనాల్ని చంపేసి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఏం మైనస్ లేదు. అంటే ఇప్పటిదాకా 1.5 year అయింది గవర్నమెంట్ వచ్చి, ఎప్పుడు చెప్పలేదు ఈ విధంగా, నిన్న ఎందుకు చెప్పాల్సి వచ్చింది మరి? ఇప్పుడు పనిచేసే నాయకుడికి ఒక విజన్ ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి కడతానని చెప్పేసి అమరావతి గురించి మాట్లాడాడు, ఆయనకు ఒక విజన్ ఉంది. నేను రాష్ట్ర ప్రజల కోసం కష్టపడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో ఒక విజన్ ఉంది. ఇప్పుడు ఆయన పని చెయ్యకపోతే మనం తిట్టాలి, కానీ ఈ పనికి మనల్ని వెదవల్లాగా పేటీఎం కాలి బ్యాచ్ లాగా మనం అనకూడదు కదా. ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలని కాదు, పని చేసే వాళ్ళని ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి చేయని, చంద్రబాబు చేయని, పవన్ కళ్యాణ్ చేయని, మనకు పని చేసేవాడు కావాలి రాష్ట్రానికి. ఇప్పుడు మన హైదరాబాద్ డెవలప్ చేసుకొని ఇక్కడ మనం ఆగిపోయాం. ఇప్పుడు వెళ్ళి మనం సపరేట్గా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనకు టైం పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి ఒక మేధస్సు ఉన్న వ్యక్తిని అప్పచెప్పాం, మనం చేస్తున్నాడు. ఇది వద్దు, మన జగన్ కావాలా, మనకు తోటకూర కావాలంటే ఉన్నది ఏది జరగదు. మొత్తానికే నాశనం అయిపోయి సంఖ నాకి తర్వాత ఆయన ఇచ్చే 10,000కి 15,000కి సంఖ ఆయనదే నాగాల జగన్ది. మద్యప్రాణ ప్రియులో పొట్ట కొట్టావు జగన్ అని చెప్పేసి డైలాగ్ వేశారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు కల్తీ మద్యం మీద ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఏం చెప్తారు? మరి కల్తీ మద్యం అంటే మరి మీరేం చెప్పారు, మీరేం చేశారు? అందుకే మరి ఇప్పుడు చంద్రబాబు గారు మద్యం అమ్ముతున్నారు, ఏర్లై పారుతున్నారు, ప్రైవేటీకరణ చేశారా అన్నారు. మరి మీరెందుకు మరి మేము మద్యమే తీసేస్తాము, మేము లిక్కరే లేకుండా చేసి ఓట్లకు వస్తాము అన్నారు కదా. వీళ్ళు ఎక్కడ చెప్పారు మేము లిక్కర్ తీసేస్తామని? ఎవరైనా చెప్పారా? ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికే లిక్కర్ తీసేస్తామంటే ఓడించిన జనాలు. నువ్వెంత ఆప్టరాలు? నిన్నేమన్నా మేమేమన్నా? మా ఓట్లు నీకు అవసరం పడింది, జనాల సమస్యలు వినలా, జనాలకి ఏం కావాలో నీకు తెలీదు. ఎంతసేపటికి నేను 5,000 ఇస్తా, నేను ఆటో వాళ్ళకి 10,000 వేస్తా, నేను అక్క చెల్లెలకి నేను 10,000 వేస్తా అంటే ఎంతసేవరకు అది న్యాయం? ఇప్పుడు ఈరోజు అదే కూటమి ప్రభుత్వం అందరికీ ఇస్తుంది. ఎవరు వైఎస్ఆర్లో ఎవరైనా మాకు ఇవ్వలేదని చెప్పారా? నీ ప్రభుత్వంలో చెప్పాలంటే 100 ఉన్నాయి. ఆటో కార్మికుడి దగ్గర నుంచి మొదలు పెడితే లారీ డ్రైవర్ వరకు ఉంది. కల్తీ మద్యం గురించి పవన్ ఎందుకు స్పందించలేదు? కల్తీ మద్యం గురించి ఆయన మాట్లాడలేదండి. మాట్లాడిన దాని గురించి మనం అనకూడదు, ఆయన మాట్లాడలేదు. ఆయన ఒకవేళ కల్తీ మద్యం గురించి మాట్లాడి ఉంటే ఆయన మాట్లాడింది ఎక్కడ? కల్తీ మద్యం గురించి మాట్లాడలేదు. లిక్కరు క్వాలిటీగా ఇస్తాము అన్నారు, లిక్కర్ క్వాలిటీగా ఇస్తామన్నారు. నాకెందుకో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద డౌట్ ఉందండి. వీళ్ళే లిక్కర్లు ఏదైనా కలిపి జనాల మీద ఊరికే రుద్దుతున్నారేమో అనిపిస్తుంది. అంటే ములకల చెరువులో దొరికిన టీడీపీ వాళ్ళు కదా, వాళ్ళ హయాంలోనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు దొరికారు, ఇప్పుడు పక్కన మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేయి కూడా ఉంది అంటున్నారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? చల్లుతున్నారేమో, వీళ్ళు అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు కదన్నా. ఇప్పుడు బురద చల్లుతున్నారని మీరే అంటున్నారు, మరి పక్కన వాళ్ళు ఉన్నారంటున్నారు. ఇంతకు ముందు నడిపింది వాళ్ళే కదా ఈ లిక్కర్. ఏపీలో ఎప్పుడు జరిగింది ఇది? టీడీపీ వాళ్ళు బయటపడ్డారు కదా. టీడీపీ వాళ్ళు బయటపడ్డారు, ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అట్ట అంటే 30,000 కోట్ల మధ్య స్కామ్ జరిగింది. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడదాం? అందుకే కదా వాళ్ళు పక్కన పెట్టింది. ఎవరిని పక్కన పెడితే మనం పక్కన పెడితే వాళ్ళు ఎట్టో వదిలేస్తారు, గవర్నమెంట్లో వదలవు కదా. ఇప్పుడు మీరు నేను మీడియా తీసుకొని పక్కనకి వెళ్ళిపోతాం. అవునండి, ఇప్పుడు నేను తప్పు చేస్తే నిన్ను ఎంచుకున్నారు, నువ్వు కూడా అలాగే తప్పు చేస్తే ఎలా చేస్తున్నారు? లిక్కర్లేమి కల్తీ. ఇదిగోండి చంద్రబాబు గారి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు చేయట్లేదు, పక్కన ఎమ్మెల్యేలు చేస్తున్నారు కదా. అదే కదా, అక్కడికే వస్తున్నారు కదా. మీకు చెప్పేది అదే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చంద్రబాబు గారు చేయలేదన్నారు, ఇప్పుడు జగన్ గారు కూడా చేయలేదు. వినండి, మధ్యలో ఉన్న వెధవలు చేస్తే దానికి ఎవరు బాధ్యుడు చెప్పండి? ఇప్పుడు అందుకే జగన్ పక్కన పెట్టింది, రేపు పొద్దున్న చంద్రబాబును కూడా పక్కన పెడతారా? ఎందుకు పెడతారండి? ఎందుకు పెడతారు? ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళని తీసేశారు. ఇంట్లో తప్పు జరిగితే ఎవరిని అంటారు? తండ్రిని అంటారా, ఇంకెవరిని అంటారా? ఇంట్లో అన్నిటికీ తండ్రి మీద నెట్టేస్తామా? అదేలాగా ఇప్పుడు నువ్వు తప్పు చేసి కూడా తండ్రి మీద నెట్టేస్తావా? తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సిన ఎవరు? బాధ్యత తీసుకోవాలంటే ఇప్పుడు అరెస్ట్ చేయలేదా వాళ్ళని? అదే కదా నేను ఇప్పుడు అరెస్ట్ చేయలేదా? ఎవరిని? పక్క వాళ్ళని ఎవరినో చేస్తారు. పక్కన ఎందుకు చేస్తారు? ఎవడు తప్పు చేస్తే వాన్నే తీసుకుంటారు.
ఓకేనా? టీడీపీ వాడు తప్పు చేశారన్నారు కదా, టీడీపీ వాళ్ళని తీసేశారు. అయ్యన్న పాత్రుడు వాళ్ళ హస్తాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళకి వాటాలు పోతున్నాయి. ఏమో మరి ఓటాలు ఏమో మనం ఏమన్నా దాని గురించి స్లిప్లు ఏమన్నా రిలీజ్ చేయాలి, మీరు చేయాలి అది. ఎందుకంటే మీడియా పబ్లిక్ మీరే కాబట్టి మీరు చేయాలి. మీ చేతిలో ఉంది కాబట్టి 24 hours లో ఎవరో ఏందని తెలిసిపోద్ది. ఎందుకు పట్టుకోవట్లేదు? ఏమో వాళ్ళకే తెలియాలి అది.